Hello everyone, andarki namaskaram. Ellargu namaskara. Welcome back to my channel, Deepika Sudhir. Ee roju nenu temple vlog cheyabothunanu. నేను ఇండియాలో ఉన్నప్పుడు చాలా మంది నన్ను అడిగారు అన్నమాట, యుఎస్ లో టెంపుల్స్ ఎలా ఉంటాయి, అసలు మన వాళ్ళు వస్తారా, పూజలు ఎలా జరుగుతూ ఉంటాయి, ఇవన్నీ చాలా క్వశ్చన్స్ అడిగారు. నేను కూడా చెప్పాను అన్నమాట, సేమ్ ఇండియా లాగే ఉంటుంది, యుఎస్ లో కూడా అన్ని పూజలు చేస్తారు, బాగానే వస్తారు అందరూ గుడికి అని చెప్పి. కాకపోతే ఇక్కడ యాక్చువల్లీ టెంపుల్స్ ఎలా ఉంటాయి, పూజలు ఎలా జరుగుతాయి, ఇవన్నీ మీకు కూడా నేను వీడియోలో చూపిస్తే కొంచెం బెటర్గా అర్థమవుతుంది కదా అని చెప్పేసి ఈ వ్లాగ్ చేస్తున్నాను ఈరోజు. యాక్చువల్లీ ఇక్కడ మాకైతే ఇప్పుడు సమ్మర్, పీక్ సమ్మర్ అనమాట. సో 5-6కి కూడా ఎండ ఎక్కువ ఉంటుంది, అందుకే 7 అలా బయలుదేరుతున్నాము. యూజువల్లీ ఇక్కడ టెంపుల్స్ నైట్ 9కి క్లోజ్ అయిపోతాయి. సో ఇట్స్ ఆల్రెడీ 7, మనకి ఇంకా 2 అవర్సే ఉంది. ఇక్కడ నుంచి అయితే టెంపుల్ ఆల్మోస్ట్ 40 minutes డ్రైవ్ అనమాట. సో పదండి వెళ్ళిపోయి ఇక్కడ టెంపుల్స్ ఎలా ఉంటాయో చూసేద్దాం. ఈవినింగ్ 7 కావస్తుంది, చూడండి ఎంత బ్రైట్గా ఉందో, అసలు ఈవినింగ్ 7 లాగే లేదు. ఇవాళ యాక్చువల్లీ పౌర్ణమి. ఇక్కడ పౌర్ణమికి సత్యనారాయణ పూజ చేస్తారు టెంపుల్స్లో. ఈవినింగ్ 6కి స్టార్ట్ అయిపోతుంది, ఆల్రెడీ 7 అయింది. సో 9 వరకు జరుగుతూ ఉంటుంది పూజ. ఐ హోప్ వీ కెన్ మేక్ ఇట్ టు ద పూజ. మనము ఇండియాలో వెళ్ళినట్టు ఇక్కడ ఎవ్రీడే టెంపుల్కి వెళ్ళాలంటే కష్టం. మా ఇంటి నుంచి అయితే 40 minutes డ్రైవ్ ఉంది. ఇక్కడ ఆస్టిన్ లో టెంపుల్స్ కొన్నే ఉన్నాయి, డాలస్ లో అయితే చాలా టెంపుల్స్ ఉన్నాయి, ఇంటి దగ్గరలో చాలా ఉండేవి. ఆల్మోస్ట్ వీక్లీ థ్రైస్ వెళ్ళేదాన్ని నేను డాలస్ లో ఉన్నప్పుడు. ఇక్కడైతే కొంచెం దూరంగా ఉంటాయి టెంపుల్స్, అండ్ మేమున్న చోట నుంచి అయితే ఆల్మోస్ట్ 35 miles అండ్ 40 minutes డ్రైవ్. సో మేము అట్లీస్ట్ ఇంపార్టెంట్ అకేషన్స్ కి అయినా టెంపుల్స్కి వెళ్ళడానికి ట్రై చేస్తాము, అండ్ వీకెండ్స్ అయితే టెంపుల్కి వెళ్ళడానికి ట్రై చేస్తాము. చెప్పాను కదా పీక్ సమ్మర్ అని. 7:30 అవ్వస్తుంది, బట్ ఎండ చూడండి ఎలా ఉందో బయట. నాకైతే సమ్మర్స్ కంటే వింటర్సే ఇష్టం. మాకేం వింటర్స్ పెద్ద హార్ష్గా ఉండవు, కాకపోతే సమ్మర్స్ అయితే చాలా హాట్గా ఉంటుంది. ఇక్కడ ఆన్ ద వే టెస్లా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కనిపిస్తుంది మనకి. ఇంటి నుంచి టెంపుల్కి వెళ్ళే దారిలో ఆల్మోస్ట్ మిడ్వేకి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ వస్తుంది. చూసారు కదా ఎంత పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. ఆల్మోస్ట్ ఆ ఎండ్ ఆఫ్ ద రోడ్ నుంచి ఇక్కడ వరకు ఉంది, ఇంకా కనిపిస్తూనే ఉంది చూడండి. అండ్ ఆ రోడ్ పేరే టెస్లా రోడ్ అని పెట్టారు. 7కి బయలుదేరదాం అనుకున్నాం, ఒక 10 minutes లేట్ అయింది. చూడండి టెంపుల్కి రీచ్ అయ్యేసరికి 7:54 అయిపోతుంది. ఇంకా 1 hour ఓపెన్ ఉంటుంది. సిటీ అవుట్స్కర్ట్స్ లో ఉన్నట్టు ఉంటుంది ఈ టెంపుల్. మీకు ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసాం, రీచ్ అయిపోయాము. చూడండి బయట ఎలా ఉంటుందని. You've arrived. Destination is on your left. చెప్పాను కదా ఇవాళ సత్యనారాయణ పూజ ఉంది, పౌర్ణమి అని, అందుకే కొంచెం క్రౌడ్ ఎక్కువే ఉన్నట్టుంది ఇవాళ, వీక్ డే అయినా కూడా. పదండి లోపలికి వెళ్ళిపోయి అసలు ఏ దేవుళ్ళు ఉన్నారు, సత్యనారాయణ పూజ ఎలా జరుగుతుంది మనం కూడా చూసేద్దాం. డాలస్లో ఎక్కువ టెంపుల్స్ ఉంటాయి, కాకపోతే కొన్ని టెంపుల్స్ మాత్రమే ఇంత పెద్ద ఏరియాలో కట్టుంటారు. ఇంకా వేరే టెంపుల్స్ అంతా ప్లాజాలో షాప్స్ పక్కనే పెట్టుంటారనమాట. యాక్చువల్లీ 2 entrances ఉన్నాయి. ఇటైనా వెళ్ళొచ్చు, లేకపోతే మీరు అక్కడ చూస్తున్నారు కదా స్టెప్స్, అటైనా వెళ్ళొచ్చు. ఇలా వస్తే మనం ఫస్ట్ వినాయకుడికి దండం పెట్టుకుని వెళ్ళొచ్చు. వినాయక చవితి టైంలో అయితే ఇక్కడ వినాయకుడికి చాలా గ్రాండ్గా పూజలు చేస్తారు. ఆల్మోస్ట్ 9 days ఎవ్రీడే ఏదో ఒక సెలబ్రేషన్ ఉంటుంది. యుఎస్లో చాలా వరకు అన్ని టెంపుల్స్ వీకెండ్స్ అయితే అసలు క్లోజ్ చేయరు, మార్నింగ్ నుంచి నైట్ వరకు ఓపెన్ ఉంటుంది. ఎందుకంటే వీకెండ్సే కదా, అందరూ టెంపుల్ని విజిట్ చేయగలరు. ఈ టెంపుల్లో ఒక కమ్యూనిటీ సెంటర్ కూడా ఉంది, అక్కడ కల్చరల్ ఈవెంట్స్ అన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. ఇది యజ్ఞశాల. మనం చాలా వరకు యుఎస్ వీడియోస్లో, యుఎస్ టెంపుల్స్లో చూస్తుంటే ఒక అల్యూమినియం ఫాయిల్ ట్రే పెట్టుకొని హోమం చేపించేస్తారు కదా, బట్ ఇక్కడ అలా కాదు. చూడండి మన ఇండియాలో ఉన్నట్టే బ్రిక్స్ అన్నీ పెట్టి ఇక్కడ హోమం చేయడానికి ఎంత నీట్గా అరేంజ్ చేశారో ఈ టెంపుల్లో. మనం కూడా ఇక్కడ హోమంకి బుక్ చేసుకుంటే ఇక్కడే కూర్చోబెట్టి హోమం చేపిస్తారు, టెంపుల్ లోపలే చేయించరు. టెంపుల్ లోపల అయితే స్మోక్ అలారమ్స్ ఉంటాయి, సో పూర్ణాహుతి చేసేటప్పుడు అంతా కూడా కొంచెం జాగ్రత్తగా చేస్తారు. ఇక్కడ అలా కాదు, కొంచెం ఫ్రీగా చేసుకోవచ్చు, ఓపెన్ ఏరియా కాబట్టి.
కరెక్ట్గా సన్సెట్ టైం, ఆల్మోస్ట్ సన్సెట్ టైంకి వచ్చాము. సో చూడడానికి చాలా బాగుంది కదా టెంపుల్. ఆ గోల్డెన్ లైట్ అలా పడుతూ ఉంటే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఇప్పుడైతే మనం మెయిన్ టెంపుల్కి వెళ్ళిపోదాం రండి. రైట్ సైడ్ మీరు చూస్తూ ఉంటే కిడ్స్ ప్లే ఏరియా ఉంది. ఇలా అన్ని టెంపుల్స్లో కిడ్స్కి ప్లే ఏరియా ఉండదు. టెంపుల్ చాలా స్పేషియస్గా ఉంది కాబట్టి ఇలా ప్రతి ఒక్కటి అరేంజ్ చేశారు. అండ్ ఇప్పుడు చూపించబోతుంది అయితే మీకు నవగ్రహ టెంపుల్. ఇంకా నాగ చవితి, నాగపంచమికి పూజ చేసుకోవడానికి ఇక్కడ ఒక విగ్రహం లాగా పెట్టారు. ఇప్పుడైతే టెంపుల్కి మెయిన్ ఎంట్రన్స్ ఇదే, ఇలానే వస్తూ ఉంటారు అందరూ. కాకపోతే నేను ఇందాక వచ్చిన ఎంట్రన్స్ అయితే ఫస్ట్ నుంచి ఉంది. ఈ ఎంట్రన్స్ అయితే రీసెంట్గానే కట్టారు. మనం టెంపుల్ లోపలికి రాగానే శివుడి లింగం ఇంకా ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటాయి రైట్ సైడ్. టెంపుల్ లోపల కూడా శివలింగం ఉంది, బట్ బయట ఒక లింగం పెట్టారు. కార్తీక మాసం టైంలో అంతా 365 ఒత్తులని పెడతాం కదా, సో అవి ఇక్కడే పెడతాం మేము. అండ్ అభిషేకం కూడా మనం ఎప్పుడు ఇష్టమో అప్పుడు వచ్చి మనం అభిషేకం కావాలంటే ఈ లింగంకి మనం చేసుకోవచ్చు. మెయిన్ ఎంట్రన్స్ అయితే ఓపెన్ ఉంటుంది, కానీ ఇలా టెంపుల్కి వెళ్ళే ఎంట్రన్స్ ప్రతి ఒక్క టెంపుల్లో క్లోజ్ చేసి ఉంటారు. ఎందుకంటే లోపల ఏసీ ఉంటుంది కాబట్టి ఇలా క్లోజ్ చేసే ఉంచుతారు ఇక్కడ. టెంపుల్ బయటే కాదు, టెంపుల్ లోపల కూడా చూడండి చాలా పెద్దగా ఉంది. ఇక్కడ చాలా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి, ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్క దేవుడి విగ్రహం ఈ టెంపుల్లో ఉంది కాబట్టి ఎవ్రీ డే ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క పూజ చేస్తూ ఉంటారు ఇక్కడ. ఈ టెంపుల్లో మెయిన్ అయితే రాజరాజేశ్వరి అమ్మవారు, అందుకని దేవీ నవరాత్రులు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. అమ్మవారి గుడి రైట్ సైడ్ శివుడి గుడి ఉంటుంది. ఈ టెంపుల్లో ఒక సైడ్ అంతా అమ్మవార్లనే పెట్టారు. మీరు చూస్తూ ఉంటే దుర్గాదేవి, తర్వాత కన్యకా పరమేశ్వరి అమ్మవారు, ఇంకా సరస్వతీదేవిని ఒకే చోట పెట్టారు. శివుడి టెంపుల్ చూపించాను కదా, ఆ టెంపుల్ వెనకలే ప్రసన్న గణపతి ఇంకా పార్వతీదేవి టెంపుల్స్ కూడా ఉన్నాయి. రాజరాజేశ్వరి అమ్మవారికి లెఫ్ట్ సైడ్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. సో వెంకటేశ్వర స్వామి టెంపుల్ వెనకాల శ్రీదేవి భూదేవిని పెట్టారనమాట. ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ వెంకటేశ్వర స్వామికి ఇక్కడ గ్రాండ్గా పూజలు చేస్తారు. అంతేకాకుండా వీకెండ్స్ భగవద్గీత పారాయణం ఇంకా విష్ణు సహస్రనామం పారాయణం కూడా చేస్తూనే ఉంటారు. చూస్తూ ఉన్నారు కదండి ఎన్ని విగ్రహాలు ఉన్నాయో. సో ఏ అకేషన్ ఉన్నా, ఏ ఫెస్టివల్ ఉన్నా ఈ ఒక్క టెంపుల్కి వస్తే సరిపోతుంది. సో మనకి ప్రతి ఒక్క దేవుడు ఈ టెంపుల్లో ఉంటారు కాబట్టి. ఇండియాలో మనం ప్రసాదం పంచాలంటే గుడి బయటన మనమే పంచుతాం కదా, ఇక్కడ అలా చెయ్యొచ్చు. అలా కాకుండా మనం టెంపుల్లో ఇచ్చామంటే అన్ని ప్రసాదాలతో పాటు కలిపి పెట్టి వాళ్ళే ఇచ్చేస్తూ ఉంటారు. చూడండి చాలా మంది చేసుకొచ్చారు ఇక్కడ ప్రసాదాలు. సత్యనారాయణ స్వామి పూజ అని చెప్పాను, కాకపోతే ఈ టెంపుల్లో మనం ఎక్కడా చూడలేదు కదా. యాక్చువల్లీ సత్యనారాయణ స్వామి పూజ పక్కనే సాయిబాబా టెంపుల్ ఉంది, ఆ టెంపుల్లో చేస్తారు. ఎందుకంటే సామూహిక పూజ కదా, అక్కడ కూర్చొని అందరూ చేస్తూ ఉంటారు. బాబా టెంపుల్కి మనం మెయిన్ ఎంట్రన్స్ నుంచి బయటకు వచ్చి కూడా వెళ్ళొచ్చు, లేదంటే ఇలా టెంపుల్ లోపల నుంచి ఒక ఎంట్రన్స్ ఉంటుంది, ఆ ఎంట్రన్స్ నుంచి కూడా బయటకు వచ్చేసి వెళ్ళొచ్చు. నేను వెళ్ళేసరికి అయితే సత్యనారాయణ స్వామి వ్రతకథ చదివేశారు, హారతి కూడా ఇచ్చేశారు. ఇక్కడ సామూహిక సత్యనారాయణ స్వామి పూజ అయినా కూడా ప్రతి ఒక్కరూ వ్రతంలో కూర్చొని వ్రతం చేసుకోవచ్చు. నేను ఇక్కడ నోటీస్ చేసిన డిఫరెన్స్ ఏంటి అంటే, యుఎస్లో చాలా వరకు బాబా టెంపుల్స్లో మనం బాబాని తాకడానికి పర్మిషన్ ఇస్తారు అండ్ మనం బాబాకు అభిషేకం కూడా చేయొచ్చు. ఇండియాలో అయితే మనకు విగ్రహాల్ని తాకడానికి ఇంకా అభిషేకం చేయడానికి ఎప్పుడో స్పెషల్ అకేషన్ అయితే తప్ప పర్మిషన్ ఉండదు. టెంపుల్ ప్రమైసెస్లో టెంపుల్ వాళ్ళదే ఒక క్యాంటీన్ ఉంది. ఈ క్యాంటీన్ వీకెండ్స్ మాత్రమే ఓపెన్ చేస్తారు. వీకెండ్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఓపెన్ ఉంటుంది, వేరే ఏ రోజు ఓపెన్ చెయ్యరు ఇక్కడ నేను ఐటమ్ ప్రైజెస్ చూపిస్తూ ఉన్నాను. రెస్టారెంట్లో కంపేర్ చేస్తే ఇక్కడ ప్రైజెస్ చాలా అఫోర్డబుల్గా ఉంటాయి. చెప్పాను కదండి ఈరోజు ఫుల్ మూన్ డే అని. అక్కడ చూడండి గోల్డెన్ మూన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడడానికి, ఎంతో బ్రైట్గా వైబ్రెంట్గా అసలు గోల్డెన్ కలర్. ఆ రోజు క్రౌడ్ ఎక్కువ ఉండేసరికి టెంపుల్ త్వరగా క్లోజ్ చేయలేదు, కొంచెం ఎక్స్టెండ్ చేశారు టెంపుల్ అవర్స్. నేనైతే కొంతసేపు వెళ్ళి టెంపుల్ బయట అలా కూర్చున్నాను. చాలా ప్లెజెంట్ అండ్ పీస్ఫుల్గా ఉండింది.
ఈవినింగ్ సన్సెట్ అప్పుడు టెంపుల్ ఎలా ఉందో చూసారు కదా, చాలా బ్రైట్గా అనిపించింది. అండ్ నైట్ లైట్స్లో కూడా ఇంకా బ్రైట్గా అనిపిస్తుంది టెంపుల్. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. చూసారు కదండి వీడియో. ఇక్కడ టెంపుల్స్ ఎలా ఉంటాయి, ఏ ఏ దేవుళ్ళు ఉంటారు అండ్ పూజ ప్రతి ఒక్కటి నేను కవర్ చేశాను ఇక్కడ. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దీపికా సుధీర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.